1840లోనే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రంపచోడవరం మండలం బందపల్లి గ్రామానికి చెందిన తొలి గిరిజన వీరుడు స్వాతంత్ర సమర యోధుడు కారం తమ్మన్న దొర పేరుతో రంపచోడవరం కేంద్రంగా నూతన జిల్లా ప్రకటించాలని కారం తమ్మన్న దొర జిల్లా సాధన కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు అయిన పురుపు సూర్యనారాయణ కారం తమ్మన్న దొర జిల్లా సాధన కమిటీ తెల్లం శేఖర్ మాట్లాడారు. 1840లోనే కారం తమ్మన్న దొర ఆంగ్లేయులపై తిరుగుబాటు లేవదీసి గెరిల్లా పోరాటం ద్వారా రంప వద్ద క్యాంపులో ఉన్న 12 మంది సైనికులను హతమార్చి తెల్లదొరలకు సవాల్ విసిరారని తెలిపారు. భారతదేశ తొలి గిరిజన వీరునిగా నిలిచారన్నారు. కారం తమ్మన్న దొర తలనరికి 1880 జూలై 25న కార్పొల్లి కాయిల్లో ఉంచి తెల్లదొరలు రాజమండ్రి కోటగుమ్మం వద్ద ప్రదర్శనకు ఉంచారని, తొలితరం తమ్మన్న దొర ఈ కారం తమ్మన్న దొర ఒకరు కాదని, 40 సంవత్సరాలుగా తాము తమ్మన్న దొరను పట్టుకోలేమన్న వాదన సరికాదని వివరణ ఇచ్చారు. అయితే ప్రజలు ఈయనే బందపల్లికి చెందిన కారం తమ్మన్న దొరగా విశ్వసించారని, బ్రిటిషు వారి మాటలను విశ్వసించలేదని అన్నారు. ఇంతటి చరిత్ర కలిగిన స్వాతంత్ర సమర యోధుడు కారం తమ్మన్న దొర పేరుతో రంపచోడవరం కేంద్రంగా జిల్లా ప్రకటించాలని, అల్లూరి సీతారామరాజు జిల్లాను 2గా విభజించాలని ప్రజల తరపున కోరుతున్నామన్నారు. మడకం బంగారుబాబు, పరివెల పోషమ్మ, ఆల్ ఇండియా ట్రైబల్ మంచ్ అల్లూరి సీతారామరాజు జిల్లా కార్యదర్శి మద్దిపాటి సతీష్, ఎలగాడ నాగేశ్వరరావు, మామిడి వెంకటరెడ్డి, గెడ్డం జ్యోతి తదితరులు పాల్గొన్నారు. కారం తమ్మన్న దొర పేరు ఎందుకు పెట్టాలంటే అసలు మొత్తం భారతదేశ చరిత్రలోనే తొలి గిరిజన వీరుడిగా, మొట్టమొదటి స్వాతంత్ర పోరాట యోధునిగా 1839లోనే పోరాటం సాగించినటువంటి వ్యక్తి. అతను కూడా రంపచోడవరం ప్రాంతం పక్కన ఉన్నటువంటి బందపల్లి గ్రామానికి చెందినవాడు కాబట్టి ఆయన పేరు మీద ఈ అల్లూరి సీతారామరాజు వీళ్ళందరికీ అంటే కూడా ముందు తరం వాళ్ళు కాబట్టి ఆయన పేరు మీద రంపచోడవరం జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ ఈ ప్రభుత్వం ఈ డిమాండ్ కనుక అంగీకరించకపోతే వచ్చినటువంటి నష్టం ఏంటంటే ఆ చింతూరు భద్రాచలం ఏరియా నుంచి పాడేరు వెళ్ళేటటువంటి ప్రజలంతా కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ అసంతృప్తి అంతా కూడా రేపొద్దుట వైఎస్ఆర్సీపీ పార్టీ మీద కూడా పడుతుంది కాబట్టి ప్రభుత్వం వెంటనే దీన్ని పరిగణలోకి తీసుకుని కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం. రంపచోడవరం కేంద్రంగా కారం తమ్మన్న దొర జిల్లా ప్రకటించాలని భారత ఆదివాసీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే భౌగోళికంగా మరి 22 మండలాల్లో మరి పాడేరు కేంద్రంగా అల్లూరి సీతారామరాజు జిల్లా ప్రకటించారు. కానీ రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఎందుకు ప్రకటించమన్నామంటే ఇక్కడ నుంచి రంపచోడవరం కేంద్రం నుంచి పాడేరు జిల్లా కేంద్రానికి వెళ్ళాలంటే సుమారు 200 కిలోమీటర్లు దూరం పడుతుంది. అలాగే మారుమూల గ్రామాలకి దేవపట్నం మండలం లేదా సింతూరు, ఈయరపురం, కోనవరం మండలం నుంచి వెళ్ళాలంటే 450 కిలోమీటర్ల పైన పడుతుంది. ఒక రోజు ప్రయాణం పడుతుంది. ముఖ్యంగా రంపచోడవరం జిల్లాని చేయమంటానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే రంపచోడవరం నుంచి పాడేరు వెళ్ళాలి అంటే 14 గంటల బస్ ప్రయాణం జరుగుతుంది. 14 గంటల్లో అధికారులు వెళ్ళిపోతారు. ఆ రోజు నైట్ స్టే చేయాలంటే ఎక్కడ స్టే చేయాలో ప్రజలకి అయోమయంగా ఉంది పరిస్థితి. ఆ పని పూర్తి చేసుకొని మళ్ళీ ఇంటికి రావాలంటే 3 డేస్ పడుతుంది. ఒకరోజు ప్రయాణం, ఒక పని చేసుకోవడానికి ఒక రోజు, మళ్ళీ తర్వాత రోజు ప్రయాణం మొదలు పెడితే 3 రోజులు పర్యటనకే. జస్ట్ జిల్లా కలెక్టర్ గారిని కలవాలి అని అంటే 3 డేస్ పడుతుంది రంపచోడవరం కేంద్రం నుంచి అప్పర్ వెళ్ళాలన్న పాడేరు. కాబట్టి జిల్లాల పునర్విభజనలో భాగంగానే అల్లూరి సీతారామరాజు జిల్లా చేయడం మంచి పరిణామం. కానీ భౌగోళికంగా చాలా దూరానికి ఇబ్బంది పడుతున్న కారణంగా రంపచోడవరం కేంద్రంగా మాకు ఒక జిల్లా కావాలి.